మై డియర్ ఫ్రెండ్, టుడే కర్రీ పేరేమో కాజు కోకోనట్ మసాలా ఒడియాలండి. ఒడియాలేమో మినపప్పుతో చేసుకున్నానండి. ఆయిల్ వేసి చక్కగా ఎర్రగా వేయించుకొని ఒడియాలు పక్కన పెట్టుకోవాలండి. ఈ కర్రీ ఏమో మనకి రోటీతో రైస్తో రెండిటితో చాలా చాలా బాగుంటుందండి. ఇగోండి, ఆనియన్స్ ఏమో ఇప్పుడు నేను చక్కగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఒక పిడుకుడు కస్తూరి మెంతి వేయాలండి. కస్తూరి మెంతి వేసిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకోవాలండి. అల్లం తెల్లుల్లి క్యాష్యూ నట్ జీలకర్ర ధనియాలు టమాటా అన్నీ వేసి ఒక పేస్ట్ మెత్తగా కోకోనట్ వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒడియాలు వేయించి పక్కన పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు బంగాళదుంపలు ఒక 4-5 బంగాళదుంపలు తీసుకొని చక్కగా ఒక నార్మల్ సైజులో ముక్కలకు పేస్ట్ మనం రెడీ చేసుకున్నాం. కోకోనట్ కాజు గరం మసాలా ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకున్నామండి. టమాటా కూడా దాంట్లోనే వేసేసుకున్నాను నేను, జీరా గట్ట. ఇగోండి బంగాళదుంప ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఏం చేశానంటే దీంట్లో వేయించి ఇప్పుడు మనం ఆనియన్స్ గట్ట వేపాం దాంట్లో వేసి ఎర్రగా హై ఫ్లేమ్లో వేపాలి, దగ్గర ఉండండి మాడిపోకుండా. ఓ 5 minutes బాగా వేపిన తర్వాత ఇగోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మిశ్రమానికి ఆయిల్ గట్ట వేసుకోకుండా ఒక కడాయిలో ఒక చక్కగా ఈ పేస్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలండి. 4-5 గ్లాస్ వాటర్ వేసి బాగా మరిగినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ చూసుకోండి. ఇగో మనం డీప్ ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు దీంట్లో ఇలా వేసేసుకుంటాం. ఒక మరుగు వచ్చాక ఈ మిశ్రమం మరుగుతుంది కదండి, దాంట్లో గ్రేవీ మనకు కావాల్సినంత ఉంచుకోండి. తక్కువ కావాలంటే గ్రేవీ తక్కువ కూడా చేసుకోవచ్చు, ఎక్కువ అయితే ఎక్కువ కూడా ఉంచుకోండి. ఇగోండి వేయించుకున్న వడియాలు కూడా దీంట్లో వేసేసుకున్నామండి. ఆ బంగాళదుంపలు ఈ వేయించుకున్న వడియాలు సపరేట్గా అన్నీ వేయించుకొని మరిగిన తర్వాత బాగా మరుగు రావాలి. ఆ కోకోనట్ పచ్చిదనం పోవాలి, ఉల్లిపాయ తల్లుల్లి పచ్చిదనం పోవాలండి. ఇలా బాగా ఒక 20 minutes మినిమం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ కర్రీ అయితే ఉడుకుతున్నప్పుడే అరోమా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ కర్రీ వండి చూడండి. మసాలా మినపొడియాలండి, అవి అమృత్సరి వడీలు కూడా అంటారండి దానికి. నార్త్ ఇండియాలో ఫేమస్ కర్రీ అండి ఇది. ఇగోండి కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడి రైస్తో నేనైతే సర్వ్ చేస్తున్నాను. రోటీతో అయితే గ్రేవీ ఇంకొంచెం థిక్గా ఉంచొచ్చండి. ఇప్పుడు దాన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మటుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. పాప, ఇగో మా పాప ఎలా తింటుందో చూడండి. నచ్చిందా అమ్మ? ఎలా ఉంది? టేస్టీగా ఉందా? ఓ టేస్టీగా ఉందంట. మీకు కూడా ఈ వీడియో నచ్చితే కానీ ఒక లైక్ చేయండి.